న్యూబర్న్లో బ్రెయిన్ హెమరేజ్, ఇంటర్నల్ బ్లీడింగ్ వంటి ప్రమాదాన్ని ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా అరికట్టవచ్చని మీకు తెలుసా? హాయ్, నేను మీ డాక్టర్ సాహితి, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్, కిమ్స్ కడల్స్, గుంటూరు. పుట్టిన పిల్లల్లో సహజంగానే విటమిన్ కే లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనివలన బ్రెయిన్లో, లివర్లో, ఇంటెస్టైన్స్లో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిని వైటమిన్ కే డెఫిషియన్సీ బ్లీడింగ్ ఆర్ హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబర్న్ అని అంటాము. 24 గంటల లోపు బ్లీడింగ్ వస్తే దాన్ని ఎర్లీ హెచ్డిఎన్ ఆర్ ఎర్లీ హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబర్న్ అంటాము. అదే 1 వీక్ నుంచి 6 months లోపు కనుక బ్లీడ్ అయితే దాన్ని లేట్ హెచ్డిఎన్ ఆర్ లేట్ హెమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబర్న్ అంటాము. విటమిన్ కే డెఫిషియన్సీ జెస్పాన్లో రావడానికి మెయిన్ రీజన్స్: ప్రెగ్నెన్సీ సమయంలో మదర్ నుంచి బేబీకి విటమిన్ కే చాలా తక్కువగా పాస్ అవుతుంది. జెస్పాన్లో లివర్ ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల విటమిన్ కే యూజ్ చేసుకుని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని ఎఫెక్టివ్గా ఫామ్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం ఇమ్మెచ్యూర్ గట్ ఫ్లోరా అడల్ట్లో వైటమిన్ కేని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా చిన్నపిల్లల్లో చేయలేదు. బ్రెస్ట్ మిల్క్ ద్వారా వైటమిన్ కే చాలా తక్కువగా అందుతుంది. సో ఈ అన్ని కారణాల వలన బేబీకి వైటమిన్ కే డెఫిషియన్సీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టగానే వైటమిన్ కే ఇంజెక్షన్ ఇవ్వడం వలన 6 నెలల వరకు పిల్లల్లో బ్లడ్ క్లాటింగ్ సమస్యలను నియంత్రించవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు గెట్ వైటమిన్ కే ఇంజెక్షన్ ఫర్ యువర్ జెస్పాన్.